దీన్ని ఏమంటారు? మెడికల్. This is called as medical transcription. I'll tell you once again what is meant by medical transcription. Medical transcription means the doctors in the Western countries వాళ్ళకి పేషెంట్ దగ్గర డిక్టేట్ చేస్తారు ఒక ఆడియో ఫైల్ని. పేషెంట్ కండిషన్ని మొత్తం చెప్తారు. దేంట్లో ఒక డిక్టఫోన్లో ఒక మైక్రోఫోన్ లాంటి దాంట్లో చెప్తారు. ఆడియో ఫైల్ని మనకి షేర్ చేస్తారు. మనకి షేర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆడియో ఫైల్ని మనం విని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ దట్? వి షుడ్ షేర్ ద ఫైల్. సేమ్ మళ్ళీ మనం వాళ్ళకి ఆ ఫైల్ని పంపించేయాలి. వాళ్ళు మనకి ఏ ఫార్మేట్లో పంపిస్తారు దాన్ని? దే విల్ బి సెండింగ్ ద ఫైల్ టు us in which format? Audio format. We will be sending the same file in which format? టైప్డ్ ఫార్మాట్, వర్డ్ ఫార్మాట్లో మనం టైప్ చేసి పంపిస్తాం. దీన్ని ఏమంటారు? మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. నా సో ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది? టెల్ మీ ఫర్ హూమ్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద డాక్టర్స్కి, అలాగే పేషెంట్స్కి. డాక్టర్స్కి ఎందుకు యూస్ఫుల్ ఉంటుందంటే ప్రతిసారి వచ్చినప్పుడు ఆ ఫైల్ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైల్ తీసుకెళ్తుంటాం. కొన్నిసార్లు మనం పాత టెస్టులు ఉంటాయి, పోతుంటాయి. ఫైల్ని చూడగానే ఆ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము, పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగాడు, ఎలాంటి టాబ్లెట్లు తీసుకున్నాడు అని క్లియర్ కట్గా పేషెంట్ గురించి ఐడియా వస్తుంది. దాన్ని డాక్టర్స్కి యూస్ఫుల్ అనమాట ఫైల్. నెక్స్ట్ పేషెంట్కి ఎలా యూస్ఫుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ హైదరాబాద్లో ఉన్నాడు, తనకి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అగైన్ హీ వెంట్ టు యుఎస్, అమెరికాకి వెళ్ళాడు. అక్కడ డాక్టర్కి ఇండియాలో ఏ డాక్టర్లు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అని క్లియర్ కట్గా తెలియజేసుకునేదానికి ఈ ఫైల్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యారింగ్ ఆల్ ది రిపోర్ట్స్, మనకి ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ రిపోర్ట్లన్నీ ఆయన ముందు ఒక 20 పేజీలు పెట్టడం కంటే షార్ట్ కట్లో ఈ ఫైల్ చాలా బ్రీఫ్గా క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. అండ్ వీటన్నిటితో పాటు దిస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్ వెరీ 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 హెల్ప్ఫుల్ ఫర్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎవరికి పనికొస్తుంది ఇది? For whom it is useful? For which companies it is useful? For the insurance companies. ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీస్కి యూస్ఫుల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మెడికల్ అంటే మనం మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళందరూ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నారు, దానికి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఆ డాక్టర్ ఎంత ఛార్జ్ చేశాడు, హాస్పిటల్ బిల్ ఎంత అయింది, రూమ్ ఛార్జెస్ ఎంత అయింది, వెదర్ ఇట్ ఇస్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు అనలైజ్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. దానికని పనికొస్తుంది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద డాక్టర్స్, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద పేషెంట్స్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎనీవన్ రీడ్ ద ఇమేజ్? ఆ ఇమేజ్ మీద ఏమేమి వర్డ్స్ కనబడుతున్నాయి? ఎనీవన్ రీడ్ ఇట్ ప్లీజ్. ఫస్ట్ వర్డ్ ఏం కనబడుతుందమ్మా? ఎనీవన్ రీడ్ ద ఫస్ట్ వర్డ్? డిక్టేషన్ ఆడియో. డిక్టేషన్ ఆడియో అంటే ఎవరు డిక్టేట్ చేస్తారు ఆడియోని? డాక్టర్ డిక్టేట్ చేస్తాడు. డాక్టర్ డిక్టేట్ చేసి ఆ ఫైల్ని మనకి పంపిస్తారు. యూ కెన్ సీ ద నెక్స్ట్ ఇమేజ్. ట్రాన్స్క్రిప్షన్ ఫైల్ వెళ్తుంది. థర్డ్ ఇమేజ్ ఏమొస్తుంది? ప్రూఫింగ్. ప్రూఫింగ్ అంటే మనం టైప్ చేసింది కరెక్టా కాదా అని మన సీనియర్ దాన్ని రీడ్ చేసి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేస్తారు. అగైన్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్? అప్లోడింగ్ ఇన్ సైలెంట్ సాఫ్ట్వేర్. క్లయింట్ సాఫ్ట్వేర్ కదా, క్లయింట్, CLINT, క్లయింట్. సో మనకి ఫస్ట్ ఆడియో ఫైల్ రాగానే మనం ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత దానికి మనం ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత అంటే మిస్టేక్స్ చెక్ చేసుకొని రెక్టిఫై చేసుకున్న తర్వాత క్లయింట్కి మనం అప్లోడ్ చేస్తాం అనమాట. దీన్నే సింపుల్ ప్రాసెస్ ఏమంటారు? మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్? మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. ఎనీ డౌట్ ఇన్ దిస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్?
Do we have any doubt in this? ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే అర్థమైందా? అనే డౌట్స్ ఉన్నాయా? ఓకే. నో. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అవ్వాలంటే అసలు దీంట్లో జాబ్ ఏంటి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏం నేర్చుకోవాలి అని కొంచెం మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అవ్వాలి అంటే వీ నీడ్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ. Same. What is the eligibility which we need? ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ. అండ్ డిగ్రీ కానీ ఒకవేళ మనకి బిఎస్సి కానీ అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకు కంఫర్టబుల్గా ఉంటుంది అంటే మనకి మెడికల్ టెర్మినాలజీ, కొంచెం సైన్స్ టెర్మినాలజీ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వై బిఎస్సి ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్, కానీ బిఎస్సి కన్ఫర్మ్ ఉండాలి అని మ్యాండేటరీ కాదు. అండ్ సో ఈ డిగ్రీతో పాటు దేర్ ఆర్ 2 కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్స్ అని, లాంగ్ టర్మ్ కోర్స్ అని అంటుంది. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ లాంగ్ టర్మ్ కోర్సెస్ వాట్ ఎవర్ ద కోర్స్ ఇట్ ఈస్ క్వైట్ యూస్ఫుల్ టు గెట్ ఎ జాబ్. దీంట్లో జాబ్స్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ అనమాట. ఎందుకు చాలా ఈజీ అంటే టు డూ దిస్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, టు గెట్ ఎ జాబ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే. అండ్ వై ఇస్ ఇట్ వెరీ ఈజీ అంటే దీన్ని మనం నేర్చుకోవాలంటే 4 బేసిక్ స్కిల్స్ చాలు. ఫస్ట్ థింగ్ ఇస్ వీ నీడ్, ఎనీవన్ జస్ట్ రైట్ డౌన్ ఇఫ్ యూ వాంట్. ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఇంగ్లీష్ కావాలి. ఏం కావాలి? వాట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ నీడెడ్? ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్ కావాలి. ఎందుకు ఇంగ్లీష్ కావాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డాక్టర్స్ లాంగ్వేజ్. ఆ డాక్టర్లు డిక్టేట్ చేసిన లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఏం వచ్చి ఉండాలి? ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఈస్ వీ నీడ్ మెడికల్ టెర్మినాలజీ. మెడికల్ టెర్మినాలజీ, వాట్స్ మీన్ బై టెర్మినాలజీ? ఆ మెడికల్ లాంగ్వేజ్లో వచ్చే పదాలన్నీ మనం నేర్చుకోవాలి. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ అని, కార్డియాలజిస్ట్ అని, ఇలా కొన్ని పదాలని మనం నేర్చుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఇస్ కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఇప్పుడు మన కంప్యూటర్ స్కిల్స్ దేనికి అవసరం అంటే మనకి ఫైల్ అనేది ఏ రూపంలో వస్తుంది, ఏ ఫార్మాట్లో వస్తుంది ఆ ఫైల్ మనకి? టెల్ మీ, ఏ ఫార్మాట్లో వస్తుంది ఫైల్? ఆడియో ఫార్మాట్. ఆడియో ఫార్మాట్లో వస్తుంది. మనం దాన్ని ఏ ఫార్మాట్లోకి పంపించాలి? వర్డ్ ఫార్మాట్లో పంపించాలి. అంటే మనం వినిన దాన్ని మనం ఏం చేయాలి? టైప్ చేయాలి. టైప్ చేసి మనం దేంట్లో పంపిస్తాం? ఎంఎస్ వర్డ్లో మనం టైప్ చేసుకొని దాన్ని పంపిస్తాం అనమాట. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు కొంచెం టైపింగ్ స్కిల్ కూడా ఉండాలి. సో ఐ విల్ టెల్ ఆల్ ద 4 థింగ్స్. ఏమేమి ఉండాలంటే ఇంగ్లీష్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్స్, లిటిల్ బిట్ ఆఫ్ టైపింగ్ నాలెడ్జ్ అండ్ మెడికల్ టెర్మినాలజీ. What are the 4 things? Anyone please me out? 4 things చెప్పండి మా. See, when you interact, it will be wonderful and very easy for me also. What are the 4 things? Basic computer knowledge, little bit of typing skill, and medical terminology. Okay. Please. Please repeat all the 4. Anyone, if you can respond, I would be very happy. Nagalakshmi or whoever is there. We have Swami. 4 skills ఉండాలి కదా. మనం 4 skills అని చెప్పినవి మెడికల్ టెర్మినాలజీ, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, టైప్ ఇంగ్లీష్, టైపింగ్ ఇంగ్లీష్. సేమ్. మనకి టైపింగ్ అనేది ఎందుకు అవసరం? Why do we need typing? Because we had to listen to the file and type kada. Same. Coming to the next. So ఈ 4 skills మనకు ఉండాలి. ఈ 4 skills మనకి దాంతో పాటు మనకి ఏంటంటే when you have the 4 skills and when you learn the subject, the next one, screen is visible. There is 3 months to 6. Diploma అయితే 1 year ఉంటుంది. And after completing this, మనకి faculty,
transcriptionist professional హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ అండ్ ఈ కంపెనీస్ మెడికల్ ట్రాకింగ్ సర్వీస్ హోమ్ ఇస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ రాసిన తర్వాత మనం ఒకవేళ ఇంకా మనకి ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే వీ కెన్ రైట్ ఆర్హెచ్డిఎస్ సర్టిఫికేట్ ఆర్ వీ కెన్ రైట్ సిహెచ్డిఎస్ అని సర్టిఫికేట్ కి రాసుకోవచ్చు. ఇది మ్యాండేటరీ కాదు, మనం జాబ్ చేయాలి అంటే మ్యాండేటరీ కాదు, కంపల్సరీ కాదు. మనకి ఇప్పుడు మనం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ ఇచ్చిన సర్టిఫికేట్ మనం జాబ్ సెక్యూర్ చేసుకోవచ్చు. మనం జాబ్ కి సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత ఫస్ట్ యూ విల్ బికమ్ జూనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్, తర్వాత సీనియర్ అవుతారు, తర్వాత సీనియర్ ఎడిటర్, జూనియర్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, తర్వాత మేనేజర్ అవుతారు. సేమ్. సో దిస్ ఇస్ ద వే హౌ యుల్ గెట్ ప్రమోషన్. సో ప్రతి జాబ్ లో ఉన్నట్టే దీంట్లో కూడా మనకి కెరీర్ ప్రాస్పెక్ట్స్ అనేది ఉంటుంది. అండ్ స్టార్టింగ్ యుల్ బి గెటింగ్ ఇనిషియలీ యుల్ బి గెటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ 15,000 యుల్ బి గెటింగ్. సేమ్. సో ఇప్పుడు మీరు ఎంత ఫాస్ట్ గా కానీ వర్క్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా మీకు మనీ అనేది వస్తుంది అనమాట. అంటే ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎంత ఎక్కువ వర్క్ చేయడం అంటే ఎలా అంటే మనకు వచ్చిన ఫైల్స్ ని మనం విని మనం ఎంత కంప్లీట్ గా టైప్ చేస్తే మనకి ఎన్ని ఫైల్స్ కానీ కంప్లీట్ చేయగలిగితే అంత అమౌంట్ వస్తుంది. సో ద లెస్సర్ వి వర్క్ ద లెస్సర్ అమౌంట్ వి గెట్, ద మోర్ వి వర్క్ ద మోర్ అమౌంట్ వి గెట్. సో మనం ఎంత సంపాదించాలి అనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలోనే ఉంటుంది. మనం చేయాల్సింది రెండు పనులు, వినడం, టైప్ చేయడం. జీన్. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. అండ్ మనకి అవర్లీ రేట్ అని ఉంటుంది. అండ్ ద థింగ్స్ వాట్ వీ హ్యాడ్ టు లెర్న్ ఇన్ ద మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, ఈ రోజు మనం నేర్చుకునే కంటెంట్స్, ఐ గివ్ యూ ఎ బ్రీఫ్ ఐడియా అబౌట్ ద థింగ్స్ విచ్ వీఆర్ లెర్నింగ్ ఇన్ దిస్ పీరియడ్. ఫస్ట్ we will be understanding what is medical transcription. Do we have an idea what is meant by medical transcription? May anyone tell me? Medical transcription ante idea unda manaki? Now do you have an idea or not? Okay. Next, so introduction to medical transcription. And the medical transcriptionist అన్న ఏమంటారు? మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటారు. ఎందుకు మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటారంటే వీ విల్ బి కంప్లీటింగ్ ద కోర్స్ అండ్ వీఆర్ బికమింగ్ అన్ ఎక్స్పర్ట్ అనమాట. అలాగే మనం అనాటమీ అండ్ ఫిజియాలజీ నేర్చుకోవాలి. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ బై టెలింగ్ ద మీనింగ్ ఆఫ్ అనాటమీ. వాట్స్ మీన్ బై అనాటమీ? Guys, you should answer, no? If you answer, it will be productive. It is not pharmacist అని అంటారు. ఫార్మకాలజీ అంటే ఫార్మసీ. ఐ హోప్ ఐఎమ్ ఆడిబుల్ టు ఎవ్రీ వన్. నా వాయిస్ వినపడుతుంది కదా మీకు? ఇఫ్ ఐఎమ్ ఆడిబుల్ ప్లీజ్ రెస్పాండ్. If I am audible, please respond. Yeah, you can unmute and tell me, Nagalakshmi or anyone else. Okay, pharmacy and enti, it is related to the drugs, it is related to the tablets, and it is related to the medicines. Understanding American English. మనం ఇప్పుడు ఏమి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం మన ఇండియాలో? ఏమి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం? విచ్ ఇంగ్లీష్ ఆర్ వి ఫాలోయింగ్? Which English are we following? Are we following the American English or the British English? Are we following the American English or the British English?
Tell me. British English. Yeah, we are following the British English. Okay. I'll just give you a small difference between American English and British English. SCHEDULE. దాన్ని ఎలా పలుకుతాం మనం? SCHEDULE. దాన్ని మనం ఎలా స్పెల్ చేస్తాం, ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? షెడ్యూల్ అంటామా, షెడ్యూల్ అంటామా? మనం దాన్ని షెడ్యూల్ అంటామా, స్కెడ్యూల్ అంటామా? Schedule. షెడ్యూల్ అంటాం మనం. అది అమెరికన్ టైప్ లో మనం ప్రొనౌన్స్ చేస్తాం. సేమ్. అలాగే కలర్ స్పెల్లింగ్ చెప్పండి. కలర్. ఎనీవన్ టెల్ ద స్పెల్లింగ్ ఆఫ్ కలర్? COLOUR. COLOUR కలర్. మీరు అదే కలర్ ని మన సిస్టమ్ లో టైప్ చేసేటప్పుడు COLOR అని వస్తుంటది. గమనించారా? Yes, sir. యా. సెంటర్ స్పెల్లింగ్. సెంటర్. థియేటర్ స్పెల్లింగ్. సెంటర్ కానీ థియేటర్ కానీ స్పెల్లింగ్ చెప్పండి. CENTRE. ఆరి. మీరు కానీ డిక్షనరీని కానీ చెక్ చేసినట్టయితే CENTER కూడా కరెక్టే, CENTRE కూడా కరెక్టే. ఎందుకంటే అమెరికన్ స్పెల్లింగ్స్, బ్రిటిష్ స్పెల్లింగ్స్ ఉంటాయి. సో అమెరికన్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలంటే వాళ్ళు ఎలాంటి స్పెల్లింగ్స్ ని యూస్ చేస్తారు, అలాగే వాళ్ళు ఎలాంటి ప్రొనౌన్సియేషన్ వాళ్ళు మాట్లాడుతుంటారు అంటే స్కెడ్యూల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లూటెనెంట్ అని మనం బ్రిటిష్ ఇంగ్లీష్ లో మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్ లో లెఫ్టినెంట్ అంటారు. ఇలాంటి వర్డ్స్ ని మనం వినాలన్నమాట. అంటే మనం ఏం నేర్చుకోవాలి? షుడ్ వి లెర్న్ అమెరికన్ ఇంగ్లీష్ ఆర్ బ్రిటిష్ ఇంగ్లీష్? బ్రిటిష్ ఇంగ్లీష్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మెడికల్ స్పెషాలిటీస్. ఎవరైనా హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళారా? డిడ్ ఎనీ స్టూడెంట్ విజిట్ హాస్పిటల్ ఎనీ టైం? మనం ఎప్పుడైనా sir. హాస్పిటల్ ఇంతవరకు హాస్పిటల్ని చూడలేదా? యు ఆర్ వెరీ లక్కీ మ్యాన్. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే. నా సో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక వార్డ్ ఉంటుంది అక్కడ, ఎమర్జెన్సీ వార్డ్ అని, ICU అని ఉంటుంది. ICU అని వార్డ్ చూసారు ఎప్పుడైనా? ICU. Yes, sir. ICU అంటే ఏంటి? ICU అంటే ఏంటి? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని. అంటే అక్కడ కేర్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు జనరల్ వార్డ్ కంటే కూడా. జనరల్ వార్డ్ లో పేషెంట్స్ కి నార్మల్ కేర్ ఉంటుంది, ICUలో పేషెంట్స్ కి ఎక్స్ట్రా కేర్ ఉంటుంది. అవి అబ్జర్వ్ ఎనీ టైం. సో దాన్ని ICU అంటారు, ఇంటెన్సివ్. జస్ట్ 1 minute, ప్లీజ్ బీ ఆన్ ద లైన్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇంటెన్సివ్ ఎక్కువ కేర్ అన్నమాట, దాన్ని ICU అంటారు. అలాగే మనకి కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు మన బ్లడ్ కారుతా ఉంటది. రక్తం కారడాన్ని ఎవరు? నేనేమన్నా డిఫికల్ట్ వర్డ్స్ అడుగుతున్నాను ఆర్ ఐ ఆస్కింగ్ ఈజీ వర్డ్స్ ఓన్లీ? రక్తం కారడాన్ని ఏమంటారు? వి కాల్ ఇట్ as బ్లీడింగ్. వాట్ డు వి కాల్ ఇట్? బ్లీడింగ్, రైట్. మనకి ఎక్కడైనా కట్ అయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు కుట్లు వేస్తారు. ఆ కుట్లు ఏమంటారు? వాట్ ఆర్ దే కాల్డ్ యాజ్? వాట్ ఆర్ దే కాల్డ్ యాజ్? Stitches. స్టిచెస్ అంటారు. మనం ఏమంటాం? స్టిచెస్ వేయించుకున్నారు అంటారు. కానీ మెడికల్ టర్మినాలజీలో వాటిని ఏమంటారంటే సూచర్స్ అంటారు. ఏమంటారు? సూచర్స్. సో ఐల్ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. PC అంటే ఏంటి? PC మనం డిగ్రీ అయిపోయిన తర్వాత PC తెచ్చుకోవాలి అంటారు, ప్రొవిజనల్ సర్టిఫికేట్. అదే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి PC ఉన్నారా అంటే ఎవరు? పోలీస్ కానిస్టేబుల్.
సో పీసీ అంటే ఏమొచ్చింది? పోలీస్ కానిస్టేబుల్ అని వచ్చింది. పీసీ అంటే ఏమని వచ్చింది? ప్రొవిజనల్ సర్టిఫికెట్ అని వచ్చింది. పీసీ అంటే ఏంటి? పర్సనల్ కంప్యూటర్ అని వినుంటారు కదా, పర్సనల్ కంప్యూటర్ అని. అదే పీసీ అంటే ప్లేయింగ్ కార్డ్స్ అని అంటారు. సో ఒక పీసీని మనం చాలా విధాలుగా చాలా ప్లేసెస్ లో మాట్లాడుతున్నాం. పీసీ అంటే ప్లేయింగ్ కార్డ్స్ అని, పర్సనల్ కంప్యూటర్ అని, అండ్ పోలీస్ కానిస్టేబుల్ అని, ప్రొవిజనల్ సర్టిఫికెట్ అని ఇలా మాట్లాడుతున్నాం. సో మనం అక్కడ ఏ టెర్మినాలజీ వాడాలో మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వర్డ్ మాట్లాడాలి. దట్ ఈస్ అప్రోప్రియేట్ వర్డ్. See, my mother, how many of you really love your mother? I think yesterday was Mother's Day. అవునా? Yesterday was Mother's Day or Father's Day? Yesterday was Mother's Day or Father's Day? Mother's Day. Good. Mother's How many Day. of you really? Oh, good. How many of you really love your mother? మీకు మీ మమ్మీ అంటే ఇష్టం అన్న వాళ్ళు టెల్ మీ ఎస్ అని. ప్లీజ్ టెల్ మీ. You love your mother? Yes, sir. Yes. Yes, sir. Wonderful. Only 2 students are there who will be telling that they love their mother. Okay. So మీ మమ్మీ మిమ్మల్ని లవ్ చేస్తారా? Yes, sir. Yes, sir. Good. Zane. Now I'll just give a small example. మీ మదర్ ది బెస్ట్ మదరా, మా మదర్ ది బెస్ట్ మదరా, మీరే చెప్పాలి. One small example I'll tell you. మై మదర్ డైలీ నన్ను తిడుతుంటారు. ఎందుకు తిడుతుంటారంటే, రోజు బార్కి వెళ్ళరా, కొంచెం నాలెడ్జ్ సంపాదించుకో, నీకు మెంబర్షిప్ కార్డు కూడా తీసిచ్చాను కదా, నీకు కావాలంటే డైలీ నీకు వెళ్ళేదానికి కొంచెం మనీ ఇస్తాను, బార్లో ఎక్కువ టైం స్పెండ్ చేయి అని చెప్తుంటారు మా మదర్. Zane, is my mother a good mother or a very good mother? No, I really have a membership card in the bar also. Is my mother a good mother or a very good mother? Bad mother. Huh? పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. టెల్ మీ. మీరు ఎప్పుడైనా Bad బార్కి వెళ్ళారా? బ్యాడ్ మదర్. ఓకే. మీరు ఎప్పుడైనా బార్కి వెళ్ళారా ఎప్పుడైనా? I'll tell you what is No, meant by sir. bar. Law. I'll tell you what is meant by bar. లాయర్స్ ఆఫీస్ ఏమంటారు? లాయర్స్ ఆఫీస్ అని కూడా బార్ అంటారు. వాట్ ఈస్ లాయర్స్ ఆఫీస్ కాల్డ్ as? Hindi What is భాషలో lawyer's office called as? Somebody keep it in mute. Keep it in mute, please. Now, lawyer's office name అంటారు, బార్ కౌన్సిల్ అంటారు. కరెక్ట్. సో మా మదర్ ఏం కార్డు తీసిచ్చారు? బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ కార్డు తీసిచ్చారు. ఒక లాయర్గా నువ్వు ఆఫీస్కి వెళ్ళి కూర్చో, జనాలతో మాట్లాడు, అప్పుడు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, సెక్షన్లు తెలుసుకోవచ్చు, కేసులు తెలుసుకోవచ్చు అని. సో ఈజ్ మై మదర్ ఎ బ్యాడ్ మదర్ రియల్లీ? Somebody said bad mother. Is she really a bad mother or a good mother? good mother. అదే Good Good mother. mother. So మీరు, I'll tell you, girls, any girl respond. మీరు ఎప్పుడైనా బార్ అనే వర్డ్ విన్నారా? బిఆర్ బార్. Yes, sir. సార్ ఓకే. చాకో బార్ అని, మిల్కీ బార్ అని, చాక్లెట్స్ మీద కూడా ఉంటాయి కదా, చాకో బార్, Yes, sir. మిల్కీ బార్. యా. సో బార్ అంటే మనం ఒకటే వర్డ్ తీసుకొని ఆ బారే అని అనుకోకూడదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మీనింగ్ వస్తుంది, రైట్? సో ఇలాంటి టెర్మినాలజీని మనం నేర్చుకోవాలి. అంటే బార్ టెర్మినాలజీ కాదు నేను చెప్పేది, అదే. సో అన్ని ఇలాంటి పదాలు ఉంటాయని కదా, మనం ఏం నేర్చుకుంటున్నాం? మెడికల్ టెర్మినాలజీ నేర్చుకుంటున్నాం. మెడికల్ టెర్మినాలజీ అంటే సూచర్స్ అని అలాంటివన్నీ అన్నమాట. నెక్స్ట్, ఇస్ ద స్క్రీన్ విజిబుల్? ఐ థింక్ ఇట్స్ సంథింగ్ మిస్సింగ్. యా, స్క్రీన్ కనబడుతుందమ్మా? నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనం మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లో కొన్ని టూల్స్ వాడతాం. అంటే మనం మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అవ్వాలంటే మనకి ఏమేం కావాలి? ఒక కంప్యూటర్ కావాలి. ఎస్ అను. వీ నీడ్ ఎ కంప్యూటర్, వీ నీడ్ ఎ గుడ్ వైఫై కనెక్షన్. కంప్యూటర్ ఉండాలి, వైఫై కనెక్షన్ ఉండాలి. దాంతోపాటు మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. యూనో సాఫ్ట్వేర్? ఏం సాఫ్ట్వేర్ కావాలి? మనకి డిక్టేట్ చేసిన ఫైల్ అంతా అది వర్డ్ ఫార్మాట్లో చేంజ్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ఒకటి ఇస్తారు అనమాట. అండ్ ఆ సాఫ్ట్వేర్ ఉన్నా కూడా మనం దాంట్లో కొన్ని మిస్టేక్స్ వస్తాయి కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేయాలి. అండ్ ఒక ఫుట్ పెడల్ అనేది ఒకటి తీసుకుంటాం. ఐ షో యూ ద ఫుట్ పెడల్ అండ్ ఎవ్రీథింగ్.
in tomorrow's class. I'm just giving the introduction. Okay. So along with all these things, we should know how to type it, how to enter the data. ఇప్పుడు కొన్ని వర్డ్స్ని నేను మీకు అడుగుతాను, వీటి మీద ఐడియా ఉంటే ఉందని చెప్పండి, లేదంటే we will discuss. ఫస్ట్ థింగ్ టెర్మినాలజీ, మెడికల్ టెర్మినాలజీ 4 ఆస్పెక్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటివి? మెడికల్ టెర్మినాలజీ, ఇంగ్లీష్, టైపింగ్, బేసిక్ కంప్యూటర్స్. మళ్ళీ చెప్పండి. మెడికల్ టెర్మినాలజీ, what are the 4 medical terminology? English, computer skill, typing, medical terminology. Good. Now you can ఫస్ట్ మెడికల్ టెర్మినాలజీ మీద కొంచెం ఐడియా తెచ్చుకో. వాట్ ఈస్ మీన్ బై కార్డియాలజీ? నెంబర్ 3 అని కార్డియాలజీ అని కనపడుతుంది. కార్డియాలజీ అంటే ఏంటి? కార్డియాలజీ అంటే రిలేటెడ్ కార్డియాలజిస్ట్ అంటారు. ఏమంటారు? కార్డియాలజిస్ట్. మనకి హార్ట్కి డిసీజెస్ వస్తుంటాయి. ఏం ప్రాబ్లం వస్తుంది? నార్మల్ డిసీజ్ ఏంటి? కొంతమంది చనిపోతుంటారు. ఏమొచ్చి చనిపోతుంటారు? హార్ట్కి ఏం ప్రాబ్లం వస్తుంది? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్. ఓకే. సో హార్ట్కి సంబంధించి డాక్టర్ని ఏమంటారు? కార్డియాలజిస్ట్ అంటారు. ఏమంటారు? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్. ఈ మనం మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్స్ అయిన తర్వాత if you try, you can check in the Google, you can check in the any site, then happily you can earn little bit for your pocket expenses whenever you find the free time. మన ఫ్రీ టైంలో మన పాకెట్ ఎక్స్పెండిచర్కి ఈజీగా సంపాదించుకోవచ్చు. 15-20 వేలు సంపాదించుకుంటూ ఉండొచ్చు టైం పాస్ వర్క్ చేసుకుంటా. దానికి వర్క్ టైమింగ్స్ ఏం ఉండదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనం ఎంత ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే మనకు అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ అండ్ ట్రై టు లిజన్. బాగా వింటే 100% మీకు వస్తుంది. యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్ ఇన్ ద గూగుల్. జాబ్స్ ఏ కంపెనీస్ వస్తున్నాయి, డిమాండ్ 2034 వరకు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్కి ఉంది. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ నౌ. కార్డియాలజీ అంటే రిలేటెడ్ టు ద హార్ట్. డెర్మటాలజీ, వాట్స్ మీన్ బై డెర్మటాలజీ? డెర్మటాలజీ అంటే ఏంటి? స్కిన్ అన్నమాట. స్కిన్ కి సంబంధించింది ఏదైనా డిసీజెస్ చెప్పండి. ఎస్పెషలీ గర్ల్స్ కి ఫేస్ మీద కొన్ని వస్తుంటాయి, మొటిములు అంటారు, Pimples. పింపుల్స్ అంటారు, పింపుల్స్, యాక్ని అంటారు. ఇంకేముంటది? కొన్నిసార్లు మనకి ఫేస్ మాస్క్ వేసుకుంటుంటారు అండ్ కాస్మెటిక్స్ వాడుతుంటారు, రైట్? అండ్ కొన్నిసార్లు బ్లీచింగ్ వేసుకుంటుంటారు, గమనించుంటారు. ఇవన్నీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం? డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్ అన్నమాట. డెర్మటాలజిస్ట్ అంటే ఎవరు? స్కిన్ డాక్టర్. క్లియర్? ఓకే. కార్డియాలజిస్ట్ అంటే ఏ డాక్టర్? హార్ట్ డాక్టర్. హార్ట్. డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్. డాక్టర్. ఎండోక్రైనాలజీ అంటే గ్లాండ్స్ అన్నమాట. కొన్ని గ్లాండ్స్ ఉంటాయి కదా మన బాడీలో. ఏమన్నా గ్లాండ్స్ చెప్పండి. మెడ దగ్గర ఉంటుంది. కొంతమంది థైరాయిడ్ అని వినుంటారు, థైరాయిడ్ గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్స్. ఓకే. గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఆ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఒక వర్డ్ ఉంది, ఫస్ట్ 3 letters. వాట్ ఈస్ ద ఫస్ట్ 3 letters? Yes. గ్యాస్ అంటే ఏంటి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నమాట. అంటే దేనికి సంబంధించింది గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే? గ్యాస్ట్రో. సో మన డైజెషన్, మన స్టమక్ కి సంబంధించింది. అండ్ హిమోగ్లోబిన్. హ్యావ్ యు హర్డ్ హిమోగ్లోబిన్ ఎనీ టైం? హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది అంటారు. ఎక్కడ, దేంట్లో ఉంటుంది హిమోగ్లోబిన్ అనేది? లో ఉంటుందా, స్టమక్ లో ఉంటుందా, ఆలు ఉంటుందా? ఎక్కడ ఉంటుంది హిమోగ్లోబిన్?
బ్లడ్ దేంట్లో ఉంటుంది? బ్లడ్ లో ఉంటుంది. హెమటాలజీ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద బ్లడ్ అనమాట. మనకి బ్లడ్ లో ఆర్బిసి, డబ్ల్యూబిసి అని విన్నారు ఎప్పుడైనా? Yes, sir. రెడ్ sir. బ్లడ్ సెల్స్ అని. ఇంకా డబ్ల్యూబిసి అంటే White blood cells. ప్లేట్లెట్స్. అవి హర్డ్ వర్డ్ ప్లేట్లెట్స్. బ్లడ్ లో మనకి ఏమేమి వస్తుంది? ఆర్బిసి, డబ్ల్యూబిసి, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు ఒక జబ్బు వస్తుంది, ఒక డిజీజ్ వస్తుంది. ఏం డిజీజ్ అంటారు? అది ఏదో తో స్టార్ట్ అవుతుంది. డిఈఎన్ ఏదో గుర్తు రావట్లేదు సడన్ గా. ఏం వర్డ్ డిఈఎన్ జియుఈ. డెంగ్యూ. మనం అందరం అంటాం దాన్ని డెంగ్యూ అని అంటుంటాం. కానీ యాక్చువల్గా దాన్ని ఎలా పలకాలంటే డెంగీ అని పలకాలి. ఇట్స్ ప్రొనౌన్స్డ్ యాజ్ డెంగీ. సో ఇలాగ మనం ప్రొనౌన్సియేషన్ కూడా వింటా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆంకాలజీ. ONCOLOGY. ఆంకాలజీ అంటే రిలేటెడ్ టు ద క్యాన్సర్ అనమాట. దేర్ ఆర్ మోర్ దెన్ 200 varieties of cancer. స్కిన్ క్యాన్సర్ అని, మౌత్ క్యాన్సర్ అని. మీరు మూవీస్కి వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటారు, తనకి మౌత్ క్యాన్సర్ వచ్చింటుంది, థ్రోట్ క్యాన్సర్. మన బాడీలో ఏ క్యాన్సర్ ఏదానికి ఛాన్స్ ఉంటుంది. క్యాన్సర్ సంబంధించిన దాన్ని ఏమంటారు? ఆంకాలజీ అంటారు. సో ఆంకాలజీలో స్పెషలిస్ట్ డాక్టర్ని ఏమంటారు? కార్డియాలజీలో స్పెషలిస్ట్ డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు. ఆంకాలజీలో స్పెషలిస్ట్ డాక్టర్ని ఏమంటారు? What do they call? See, if you cooperate 100%, we can learn very, very easily. It is not a passive thing కదా. మీరు రెస్పాండ్ అవ్వాలి, డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. నేను అడిగింది సింపుల్ టాపిక్స్ అయినప్పుడు మనం చెప్పాలి. ఆంకాలజీలో స్పెషలిస్ట్ డాక్టర్ ఏమంటారు? ఆంకాలజిస్ట్ అంటారు. కార్డియాలజీలో స్పెషలిస్ట్ డాక్టర్ ఏమంటారు? Cardiologist. కార్డియాలజిస్ట్. డెర్మటాలజీలో స్పెషలిస్ట్ డాక్టర్ ఏమంటారు? Dermatologist. ఏమంటారు? డెర్మటాలజిస్ట్. Derm. ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. ఏమంటారు? నెక్స్ట్ अच्छे दिखते कान में डालना कान में डालने से अच्छा है बोले इसका मैं अच्छे दिखती छुट्टी कान में डालने से I don't know this number. Vivo 12012. Vivo 12012. Yeah, good. No problem. Now let's come to the next one. So neurology. న్యూరాలజిస్ట్ అంటారు. న్యూరో సర్జన్, న్యూరో ప్రాబ్లమ్ అంటారు. బ్రెయిన్లో నరాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? న్యూరో అంటారు. నెక్స్ట్ ఆబ్స్టెట్రిక్స్. హ్యావ్ యు హర్డ్ ద వర్డ్ ఎనీ టైమ్ ఆబ్స్టెట్రిక్స్ అని, గైనకాలజీ అని? గైనకాలజీ. ఎనీవన్ హర్డ్ ద వర్డ్ గైనకాలజీ? Gynecologist ani, the doctor who is specialized in treating the female reproductive parts కానీ, not only pregnancy అంటే obstetrics అంటారు. గైనకాలజీ అంటే ఆడవాళ్ళకి కానీ అంటే వాళ్ళ రీప్రొడక్టివ్ పార్ట్స్లో ఏమన్నా ప్రాబ్లం కానీ ఉంటే, అంటే బ్రెస్ట్ కానీ వెజైనా దగ్గర కానీ, లేకపోతే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఏమైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే అలాంటి డాక్టర్ని గైనకాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ ఆర్థోపెడిక్స్. ఆర్థో అంటే ఏంటి? బోన్స్ కి సంబంధించింది. ఆర్థోపెడిక్స్ కి సంబంధించిన డాక్టర్ని ఆర్థోపెడిషియన్ అంటారు. ఏమంటారు? ఆర్థోపెడిషియన్. నెక్స్ట్ ఓటో రైనో లారింగాలజీ. ఇది చాలా పెద్ద పేరు లాగా ఉంటుంది. ఓటో అంటే ఇయర్ అన్నమాట, రైనో అంటే నోజ్, లారింగాలజీ లారింగ్స్ అంటే థ్రోట్,
అంటే మనకి లారింగ్స్ అని వాయిస్ బాక్స్ అని కూడా మన సైన్స్ టీచర్స్ చెప్పుంటారు. ఓటో రైనో లారింగాలజీ. ఓటో మీన్స్ వాట్? ఇయర్. రైనో మీన్స్ వాట్? నోజ్. లారింగాలజీ మీన్స్ వాట్? లారింగ్ మీన్స్ వాట్? థ్రోట్. సో దాన్ని ENT అంటారు. పల్మనాలజీ. హ్యావ్ యూ కన్సల్టెడ్ ఎనీ టైమ్ ఏ పల్మనాలజిస్ట్? 2019లో మనం చాలా మంది కలిసి ఉంటారు పల్మనాలజిస్ట్ ని. పల్మనాలజిస్ట్ అంటే ఎవరు? మనం 2019లో అందరం గైనకాలజిస్ట్ ని కలిసామా, పల్మనాలజిస్ట్ ని కలిసామా? Whom did we consult in 2019? What is the specialty of 2019? కరోనా. కరోనా వచ్చినప్పుడు మనం ఏ డాక్టర్ ని కలిసాము? పల్మనాలజిస్ట్. బోన్స్ కి సంబంధించి. పల్మనాలజిస్ట్ అంటే ఏం డాక్టర్ అయినా? రెస్పిరేటరీ. లంగ్స్ కి సంబంధించిన డాక్టర్. అతన్ని ఏమంటారు? పల్మనాలజిస్ట్ అంటారు. ఏమంటారు? పల్మనాలజీ. రేడియాలజీ. రేడియాలజీ అంటే ఎక్స్రేస్ కానీ, సిటీ స్కాన్, MRI వీళ్ళన్నిటిని ఏమంటారు? రేడియాలజీ డిపార్ట్మెంట్ అంటారు. మనకి బాగుందో బాగలేదో, ఇరిగిందా ఇరగలేదా బోన్, ఇవంటే డిపార్ట్మెంట్. నో, వాట్ ఈస్ మెన్ బై పల్మనాలజీ? ఇప్పుడే చెప్పాను కదా, వాట్ ఈస్ మెన్ బై పల్మనాలజీ? లంగ్స్. లంగ్స్ డాక్టర్. లంగ్స్. వాట్ ఈస్ మెన్ బై ఓకే హెమటాలజీ? హిమోగ్లోబిన్, బ్లడ్ అన్నమాట. హెమటాలజీ అంటే ఏంటి? బ్లడ్ కి సంబంధించింది. కార్డియాలజీ? హార్ట్కి సంబంధించి. హార్ట్. ఆంకాలజీ? ఆంకాలజీ క్యాన్సర్. Cancer. నెక్స్ట్ యూరాలజీ అంటే యూరినరీ ట్రాక్ సిస్టమ్. యూరినరీ ట్రాక్ సిస్టమ్ కి దానికి యూరాలజిస్ట్ అంటారు. జీన్. నెఫ్రాలజీ. నెఫ్రో అని, రీనల్ అని కిడ్నీకి సంబంధించిన డాక్టర్. రుమటాలజీ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వాటిని. ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజీ. మనకి ఎలర్జీ ఉంటుంది, డస్ట్ ఎలర్జీ అని, స్మోక్ ఎలర్జీ అని, పెర్ఫ్యూమ్ ఎలర్జీ అని, ఇలా రకరకాల ఎలర్జీస్ ఉంటాయి. దానికి సంబంధించిన డాక్టర్ని ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజీ స్పెషలిస్ట్ అంటారు. సైకియాట్రీ. డిడ్ యూ కన్సల్ట్ సైకియాట్రిస్ట్ ఎనీ టైం? సైకియాట్రిస్ట్ అంటే ఏంటి? మన బ్రెయిన్ కి అది కానీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే దాన్ని బాగా ఫంక్షన్ చేసేటట్టు దాన్ని మనం ట్యూన్ చేసుకునే దానికి హెల్ప్ చేసేదానికి చేసే డాక్టరే సైకియాట్రిస్ట్ అంటారు. ఓకే. జీరియాట్రిక్స్. ఏజ్డ్ పీపుల్ కి, ముసలి వాళ్ళకి, వృద్ధులకి ఎక్కువ కేర్ తీసుకునే డాక్టర్ జీరియాట్రిక్స్ అంటారు. అంటే చిన్న పిల్లలకి ఎలాగ సెపరేట్ డాక్టర్ ఉంటారు, చిన్నపిల్లల డాక్టర్ని ఏమంటారు? పీడియాట్రిషియన్ అంటారు. పెద్దవాళ్ళ డాక్టర్ని ఏమంటారు? జీరియాట్రిషియన్ అంటారు. ఏమంటారు? జీరియాట్రిషియన్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఎప్పుడైనా మనకి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అంటే ఒకరి నుంచి ఒకరి డిసీజ్ వస్తుంది. ఒక భయంకరమైన డిసీజ్ చెప్పండి ఒకరి నుంచి ఒకరికి వచ్చేది. ఇట్స్ అ వెరీ డెడ్లీ డిసీజ్. లెటర్స్ తో స్టార్ట్ అవుతుంది. మలేరియా. డెంగ్యూ కాదు కాదు కాదు. ఒకరి తో స్టార్ట్ అవుతుంది, 4 లెటర్. అది చాలా డేంజర్ డిసీజ్. AIDS. ఏంటిది? ఎయిడ్స్ కదా. ఎయిడ్స్ వచ్చిందా అంటారు. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అలాగే STD అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఈ సెక్స్ చేసుకోవడం వల్ల వచ్చే డిసీజెస్ ఏమంటారు? STD అంటారు. నెక్స్ట్ పీడియాట్రిక్. పీడియాట్రిక్ అంటే ఎవరు? ఈ డాక్టర్. హూ ఇస్ ఎ పీడియాట్రిషియన్? చిల్డ్రన్ డాక్టర్ని పీడియాట్రిషియన్ అంటారు.
Plastic surgery. Have you heard the word plastic surgery anytime? ఎవడు అనేది ఒక మూవీ ఉంది, రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్. చూసారా? ప్లాస్టిక్ సర్జరీ అంటే మన బాడీలో ఏ పార్ట్ బాగలేకపోయినా, ఆ పార్ట్ సైజ్ పెంచుకోవాలన్నా, ఆ పార్ట్ సైజ్ తగ్గించుకోవాలన్నా, ఆ పార్ట్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం పెట్టించుకోవాలన్నా, ఆ పార్ట్ కలర్ పెంచుకోవాలన్నా, ఆ పార్ట్ గ్లామర్ పెంచుకోవాలన్నా మనం చేసుకోవచ్చు. దేనివల్ల? ప్లాస్టిక్ సర్జరీ ద్వారా. అంటే జస్ట్ నిన్న కాక మొన్న చూశాను, ఒక అతనికి 2 చేతులు పోతే అతని 2 చేతులు వేరే చనిపోయిన వ్యక్తి చేతుల్ని రీప్లేస్ చేశారనమాట. అది ఏ జెండర్ది? ఫిమేల్ చేతులు పెట్టారు. అంటే ఫిమేల్ చేతులు సెట్ అయ్యాయి అతనికి, అందుకని ఫిమేల్ చేతులు పెట్టారు. ఐ షేర్ దట్ ఇమేజ్ ఆల్సో. సేమ్ దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు. అంటే శ్రీదేవి అని ఒక హీరోయిన్ ఉండింది, పాతకాలం హీరోయిన్. యూనో ఎవరు దేవరా మూవీలో వాళ్ళ డాటర్ యాక్ట్ చేసింది. దేవరా మూవీ హీరోయిన్ ఎవరు? ఐ ఫర్గాట్. జాన్వీ కపూర్ నా? యా, జాన్వీ కపూర్ వాళ్ళ మదర్ శ్రీదేవి అని. తనకి ముక్కు పొడవుకుందని ఆ ముక్కుకి కట్ చేయించుకుంది. అలాగే మైకేల్ జాక్సన్ సర్జరీ చేయించుకున్నాడు ఆ ముక్కుకి. సేమ్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం మన ముక్కుని కానీ, మన ఫేస్ని కానీ, మన ఐబ్రోస్ని కానీ, మన లిప్స్ని కానీ, కొంతమంది లిప్స్ మరీ పలుచుకున్నాయని లిప్స్కి ఇంజెక్షన్ వేయించుకుంటారు, లిప్స్ సైజ్ పెంచుకుంటారు. దాన్ని ఏమంటారు? లిప్ ఆగ్మెంటేషన్. మంది బ్రెస్ట్ సైజ్ అంటారు, దాన్ని బ్రెస్ట్. సేమ్ మన బాడీ మనం ప్లాస్టిక్ సర్జన్ దగ్గర, ఏ డాక్టర్ దగ్గర? ప్లాస్టిక్ సర్జన్ దగ్గర. డీలింగ్ మీకే ఒకసారి డౌట్ వచ్చేస్తుంది, సైన్స్ డెవలప్ అయిపోయింది, ఇంత టెక్నాలజీ. సో ద వెరీ వండర్ఫుల్ టాపిక్ విచ్ వీ కెన్ లెర్న్ లేటర్. నౌ ఎమర్జెన్సీ మెడిసిన్ అనే బ్లాక్ ఉంది. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ మెడిసిన్కి వెళ్తాం. అసలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఓపీ తీసుకున్నారా అంటారు. ఓపీ అంటే ఏంటి? మనం చూసుకుంటున్నాం. నెక్స్ట్, ఎప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్కి వెళ్తామంటే కొన్నిసార్లు పాయిజన్ తాగేసిన, లేకపోతే బర్న్స్ అయినా, యాక్సిడెంట్లు అయినా, ఫ్రాక్చర్ అయినా, చిన్నపిల్లలు రూపాయి బిల్లలు మింగేస్తుంటారు. సేమ్ అది ఎమర్జెన్సీ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏ వార్డులో పెడతాం పేషెంట్ని? సర్జరీ మత్తు. స్పెషల్. అలాగే పళ్ళ డాక్టర్ ఏమంటారు? పళ్ళ డాక్టర్ అంటారు. పంటి Dentist. డాక్టర్, పళ్ళకి సంబంధించిన డాక్టర్ని డెంటిస్ట్ అంటారు. గుడ్. సో ఇలాగ మనకి డిఫరెంట్ టైప్స్ స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. క్లియర్? సో మనం ఏం చేస్తున్నాం? నేర్చుకుంటాం. ఒక 2 క్లాసెస్ ఉంటాయి. ఏమి ఇంగ్లీష్ నేర్చుకుంటాం? బ్రిటిష్ ఇంగ్లీషా? విచ్ ఇంగ్లీష్ ఆర్ వి లెర్నింగ్? విచ్ ఇంగ్లీష్ ఆర్ వి లెర్నింగ్? టెల్ మీ. విచ్ ఇంగ్లీష్ మనం నేర్చుకునేది? అమెరికన్ ఇంగ్లీషా, బ్రిటిష్ ఇంగ్లీషా? English. బ్రిటిష్ British ఇంగ్లీష్ English. నేర్చుకుంటాం. టైపింగ్ స్కిల్. సిగ్నల్ కట్ అవుతుంది.
సో టైపింగ్ స్కిల్ ఎందుకంటే కొంచెం స్పీడ్ పెంచుకునే దానికి. ఓకే. అండ్ థర్డ్ థింగ్, మనకి కంప్యూటర్స్ లో ఏం వచ్చి ఉండాలి? బేసిక్ కంప్యూటర్స్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా? బేసిక్ కంప్యూటర్స్ వస్తే చాలా అడ్వాన్స్డ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా? Should we have lot knowledge in computers? లాస్ట్ వన్ ఏం ఉండాలంటే మెడికల్ టెర్మినాలజీ. ఓకే. నా ఈ మెడికల్ టెర్మినాలజీని మనం రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఎనీ డౌట్స్ ఫర్ ఎనీ స్టూడెంట్? Yeah, any doubts for any student? Please ask me. We have some participants. Yeah. Rupa, do you have any doubt? One by one, I'll ask you and then I'll wrap it up. Okay. Swami, please respond. Okay. Kanaka Satya Surya. Okay, it's a record. And Lalita Devi. No, sir. You- Okay. Who's the respondent? Okay. Story. Satya Shyam and Aranya. I'll tell you one thing. Whatever course you are doing, I'll tell you one small thing. మీరు ఏ కోర్స్ దీనిని కన్ఫర్మ్ గా వర్కౌట్ చేస్తే యూ క్యాన్ గెట్ ఎ జాబ్. See, I can take the classes, I can run the show and కానీ మనం నేర్చుకున్న దానికి అది యూస్ఫుల్ ఉండాలి. అది యూస్ఫుల్ ఉంటేనే ఏదో ఒక సర్టిఫికెట్ మన వల్ల పెట్టుకో మన కంప్లీట్ అయిపోయింది అంటే ఆ సర్టిఫికెట్ మనకి ఎలాగా పనికిరాదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ and I'll give you my number. You can send any doubt or any query in the WhatsApp. I'll tell you my number. I only 812 123 1232. మళ్ళీ చెప్తున్నా నంబరు 812 123 1232. సో దిస్ ఇస్ మై నంబర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, జాబ్స్ ఎక్కడ ఉంటాయి, ఏం బుక్ చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి డిఫికల్టీ ఉన్నా యూ క్యాన్ పింగ్ మీ. ఐ విల్ రెస్పాండ్. ఇమ్మీడియట్ రెస్పాండ్ కాకపోయినా బై ద ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ లెట్ యూ నో. ఓకే. అండ్ ఎనీ డౌట్ యూ కెన్ always comment. So shall we end the session? Shall we end the session? Yeah, bye.